క్రీస్తునందు ప్రియమైన దేవుని ప్రియులకు యేసుక్రీస్తు నామములో మా హృదయపూర్వకమైన వందనాలు చెల్లిస్తున్నాం. ఈ ఉదయకాల శుభాలు అందిస్తున్నాం. లేవగానే ఎలాంటి ఆలోచనతో లేచారో, దిగులు పడుతూ, కలవరపడుతూ, కృంగిపోతూ రకరకాలైన సమస్యల చేత మీరు లేచి ఉండొచ్చు. అయితే ఈ ఉదయకాలం ఈ శుభవచనం ద్వారా మీరందరూ ఆదరించబడుదురుగాక, యేసయ్య మిమ్మల్ని ఆదరించునుగాక, దేవుని కృప మీకు తోడుగా ఉండునుగాక. ఈరోజు శుభవచనం 21వ కీర్తన 6వ వచనం. నిత్యము ఆశీర్వాదకారకుడుగా ఉండునట్లు నీవు అతని నియమించి ఉన్నావు. యేసుక్రీస్తు ప్రభువారు మనందరినీ కూడా నియమించాడు. దేనికో తెలుసండి? ఆయన నిత్యము మనం ఆశీర్వాదకారకులుగా ఉండునట్లు. యేసుక్రీస్తు ప్రభువును మన సొంత రక్షకునిగా అంగీకరించి మనందరము నిత్యము ఆశీర్వాదకారకులుగా ఉండాలి కదండి. ప్రభు మనల్ని ఆశీర్వాదానికి వారసులవుటకు పిలిచాడు. పేతురు పత్రికలో పేతురు ఈ మాట జ్ఞాపకం చేస్తాడు. ఆశీర్వాదమునకు వారసులవుటకు మీరు పిలువబడితిరి. యేసయ్య మనల్ని ఆశీర్వాదానికి వారసులుగా ఉంటకు పిలుచుకున్నాడు. ఆశీర్వదించబడిన వారమే, మనం ఆశీర్వదించబడిన వారమే. యేసుక్రీస్తు ప్రభువులో మనం ఆశీర్వదించబడిన వారమే. ఏశావు జీవితంలో ఒకసారి యాకోబు ఆశీర్వాదాలు దొంగిలించినప్పుడు ఇస్సాకు వాళ్ళ తండ్రి దగ్గర ఏశావు ఎంత ఏడుస్తాడు, నాన్న ఒక్క ఆశీర్వాదం లేదా, నాకు ఇవ్వటానికి ఒక్క ఆశీర్వాదం లేదా, ఎంత ఏడుస్తాడో, ఎంత బాధపడతాడు. యేసుక్రీస్తు ప్రభువులో మనందరము ఆశీర్వదించబడిన వారమే. యేసయ్య మనల్ని ఆశీర్వదించాడు, దీవించాడు, కృపలో జ్ఞాపకం చేసుకున్నాడు. యేసు ప్రభుని బట్టి మనందరము ఆశీర్వదించబడిన వారమే, ఆశీర్వాదానికి వారసులవుటకు పిలువబడిన వారమే. ఈ ఉదయకాలం యేసు ప్రభువులో నువ్వు ఆశీర్వదించబడిన ఆయన మనకి ఎన్నో ఆశీర్వాదాలు ఇచ్చి అడిగితే చాలు ఆశీర్వాదాలు సమృద్ధిగా ఇచ్చేవాడు. అడుగుడి మీకు ఇవ్వడని చెప్పాడు కదా. అక్స వాళ్ళ నాన్న అడిగింది, నాన్న దీవెన దయచేయం. ఎబ్బేజ్ అడిగాడు, నిశ్చయముగా నీవు నన్ను ఆశీర్వదించయ్యా. యేసు ప్రభు ఆశీర్వదించే దేవుడు. ఆయన మనకిచ్చిన ఆశీర్వాదాల్లో గొప్ప ఆశీర్వాదం రక్షణ. రక్షించబడిన జీవితమే ఒక ఆశీర్వాదం. దాని తర్వాత యేసయ్య మనకిచ్చిన గొప్ప వాక్యం. ఈ వాక్యమే మనకు ఆశీర్వాదం అండి. ఈ వాక్యంలో సకల ఆశీర్వాదాలు ఉన్నాయి. ఇది ఆశీర్వాదాల నిధి. ఎంత దీన్ని నువ్వు తవ్వుకుంటావో, చదువుతావో, అంతగా ధ్యానిస్తావో అంతగా నువ్వు ఆశీర్వదించబడతావు. ఈ ఆశీర్వాదానికి వారసుడుగా ఉండటానికి యేసయ్య పిలుస్తున్నాడు. ఒకవేళ కృంగిపోయి కూర్చున్నావా, నాకే ఆశీర్వాదాలు లేవు, నేను ఎట్లా ఆశీర్వదించబడేది, నా బ్రతుకు ఆశీర్వదించబడేది ఎట్లా అనుకుంటున్నావా, రా యేసయ్య దగ్గరికి. ప్రభు పిలుస్తున్నాడు. ప్రయాసపడి భారం మోయిచున్న సమస్త జనులారా నా యొద్దకు రండి, నేను మీకు విశ్రాంతి ఇస్తానని ప్రభు పిలుస్తున్నాడు. యేసయ్య దగ్గరికి వస్తే యేసయ్య మనల్ని ఆశీర్వదించేవాడు. యేసు ప్రభువులో ఆశీర్వాదాలు ఉన్నాయి. యేసు ప్రభువులో సమృద్ధి అయిన దీవెనలు ఉన్నాయి. రండి ఉదయకాలం. యేసు ప్రభు మిమ్మల్ని ఆశీర్వాదకారకులుగా ఉండడానికి పిలుస్తున్నాడు. ఇక ఆలస్యం చేయొద్దు, ప్రార్థన చేసుకుందాం. అందరు తలలు వంచండి, ప్రభు వైపు చూద్దాం. పరిశుద్ధుడు అయిన మా తండ్రి, దయగల దేవ, ప్రేమాస్వరూపి మీకు స్తోత్రాలు. నిత్యము ఆశీర్వాదకారకులుగా ఉండునట్లు మీరు మమ్మల్ని నియమించుకున్నారని మీకు స్తోత్రాలు. మీ మాట సత్యం. మీరు నిత్యం మమ్మల్ని ఆశీర్వదించే దేవుడవు. లోకం మమ్మల్ని ఎడబాసే దేవుడు కాదు, విడిచిపెట్టే దేవుడు కాదయ్యా. నిన్ను విడువను, ఎడబాయనని సెలవిచ్చిన మా దేవానికి స్తోత్రాలు. మీరు మమ్మల్ని ఆశీర్వదించండి. ఉదయకాలం ఎందరైతే మీ ఆశీర్వాదాల కొరకు ఎదురు చూస్తున్నారో వారి జీవితాల్లో మీరు ఆశీర్వదించి వృద్ధి చేయండి ప్రభా. అయ్యా ఉదయకాలం లేవగానే ఆయా అనారోగ్యాలతో ఉన్నవారిని యేసునామములో ముట్టండి, బాగు చేయండి, స్వస్థపరచండి అయ్యా. ఈరోజు పుట్టినరోజులు, వివాహ వార్షికోత్సవాలు, తమ కుటుంబాలు శుభకార్యాలు పెట్టుకుని బిడ్డలు మీరు ఆశీర్వదించండి అయ్యా. వారు నిత్యము ఆశీర్వాదకారకులుగా ఉండాలి ప్రభా. నీ కృప వారికి దయచేయమని ప్రార్థన చేస్తున్నా అయ్యా. ఈ దినం ప్రభా, చిన్న బిడ్డలు మొదలుకొని పెద్దవారి వరకు వారు వెళ్తున్న స్కూల్స్, ఆఫీసులు, కార్యకలాపాలు, రాకపోకలో మీ కృపాక్షేమాలు తోడుగా ఉంచండి ప్రభా. నీ బిడ్డల ఆశీర్వాదకారకులుగా ఉండాలి. నీ బిడ్డలు ఆశీర్వదించబడిన సంతతిలో ఉండాలయ్యా. అయ్యా ఎవరైతే ప్రభా నాయన ఆయా అక్కర్ల కొరకు ఎదురు చూస్తున్నారో సహాయం చేయండి. ప్రయాణం చేస్తున్న ప్రయాణికులకు క్షేమం దయచేయండి. ట్రైన్లో వెళ్తున్న, బస్సులో వెళ్తున్న, కారులో వెళ్తున్న తండ్రి, ఎట్లా వెళ్తున్న బిడ్డల ప్రయాణాలు సఫలం చేయండి. వారి ప్రయాణాలు దీవించమని ప్రార్థన చేస్తున్నా.
ఈ దినం ప్రభా నిబిడలు ఏర్పాటు చేసుకున్న శుభకార్యాలు మీరు దీవించండి, ఆశీర్వదించండి ప్రభా. మీ రాకడ కొరకు మమ్మల్ని అందరినీ సిద్ధపరచమని, నిత్యము ఆశీర్వాదకారకులుగా ఉండినట్లు ఒక్కొక్కరిని దీవించమని యేసునామమున ప్రార్థిస్తున్నాం తండ్రి, ఆమేన్. త్రియేక దేవుని ప్రేమ, కృప, సమాధానములు ఉదయకాలం సన్నిధికి వచ్చిన దేవుని బిడ్డలందరూ, ఈ శుభవచనం చూస్తున్న దేవుని ప్రియులందరికీ ఇప్పుడు ఎల్లప్పుడు ప్రభు రాకడ పర్యంతం తోడైనను గాక. ఆమేన్.